వచ్చే డిసెంబర్ 31 బుధవారం రోజు పౌషపుత్రద ఏకాదశి. ఇదేదో సాధారణ రోజు కాదు. సనాతన ధర్మంలో మన వంశవృద్ధి కోసం, మన పిల్లల ఆయురారోగ్యాల కోసం చేసే అతి గొప్ప వ్రతమిది. పూర్వం సుకేతుమను అనే రాజుకు ఎంత ఐశ్వర్యం ఉన్నా వారసులు లేరనే బాధ ఉండేది. అలాంటి సమయంలో అడవిలో కొందరు ఋషులు ఆయనకు ఈ వ్రతం చేయమని చెప్పారు. అది చేసిన వెంటనే ఆయనకు పుత్రభాగ్యం కలిగింది. ఇది కేవలం పిల్లలు లేనివారికోసమే కాదు, ఆల్రెడీ పిల్లలు ఉన్నవారు, వాళ్ల జాతకంలో ఉండే జెనెటిక్ దోషాస్ అంటే పితృకర్మ పోయి వారు ఆరోగ్యంగా గొప్ప ప్రయోజకులుగా ఎదగాలంటే ఈ వ్రతం చాలా ముఖ్యం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఏకాదశి రోజు ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీలో ఆటోఫేజీ స్టార్ట్ అయ్యి డ్యామేజ్డ్ సెల్స్ రిపేర్ అవుతాయి. దీనివల్ల పేరెంట్స్లో రీప్రొడక్టివ్ హెల్త్ మరియు డిఎన్ఏ క్వాలిటీ పెరిగి పుట్టబోయే పిల్లలు, ఉన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి డిసెంబర్ 31న శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజించి ఓం నమో భాగవతే వాసుదేవాయ అని మనస్ఫూర్తిగా జపించండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ వీడియోని లైక్ చేసి తప్పక మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. వారి క్షేమం కోరుకుంటూ ఓం నమో భాగవతే వాసుదేవాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.